అందరికీ నమస్తే. నేను మీ ఊరుకుంద అడ్వకేట్ని. ప్రస్తుతం భారతదేశము ఇప్పటిదాకా సెక్యులర్ కంట్రీగా ఉంది. అంటే గత 1973 నుంచి సెక్యులర్ కంట్రీగా ఉంది. తర్వాత ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో తెలియదు ఎవరికి. ఈ సెక్యులర్ కంట్రీలో అన్ని మతాలు సమానమే అనేటువంటి భావన ఉంది. అది కేవలం హిందువులకు మాత్రమే ఉంటుంది. ఇతర మతాలకు ఈ భావన లేకపోతుంది. ఆర్టికల్ 25 నుంచి 28 దాకా మనకు మత స్వేచ్ఛ ఉంది. అంటే విచ్చలవిడిగా మనము ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రచారం చేసుకోవచ్చు. అంటే మనము ప్రచారం చేసే వాళ్ళు ఇతర మతాల వాళ్ళు ఏం చేస్తుంటారంటే, మా దేవుడు గొప్ప అని అంటున్నాడంటే ఇంకొక దేవుణ్ణి కించపరిచినట్టు సమానం. అంతే కదా. కాబట్టి ఆ మాటలు ఎవడన్నా మాట్లాడితే, అంటే మా దేవుణ్ణి నమ్ముకోండి, మీ దేవుడు సైతాను, ఇట్లాంటి మనకు హిందూ దేవుళ్ళను అవమానపరిచే విధంగా, అంటే వాడి దేవుడు గురించి గొప్పగా చెప్తున్నాడంటే మన దేవుణ్ణి కించపరుస్తున్నాడు అని అర్థం. అట్లాంటి టైంలో అంటే ఇంటికి ఎవడన్నా పాంప్లెంట్ వచ్చి పట్టుకొచ్చినా, రోడ్ల మీద ఎవడన్నా పాంప్లెంట్ పట్టి మనకు చేతికిచ్చిన వాడిని ఉతికారేయాలి. అప్పుడు కానీ బుద్ధిరాదు గాడి కొడుకులకు. బిఎన్ఎస్ ప్రకారం కొత్తగా వచ్చినటువంటి క్రిమినల్ యాక్ట్స్ ప్రకారము సెక్షన్ 299 ప్రకారము ఎవడైనా మన దేవుల్ని, అది ఏ మతం వాడైనా కించపరిస్తే వాడికి 3 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఎవడైనా ఇంటికి వచ్చి మత ప్రచారం చేసినా, లేదా రోడ్ల మీద మనం పోయేటప్పుడు ఎవడైనా పాంప్లెంట్ ఇచ్చి మా దేవుని నమ్ముకో అంటే చెప్పు తీసుకొని కొట్టి అప్పుడు మాట్లాడండి. ఆ మాట్లాడిన తర్వాత వారి మీద కంప్లైంట్ ఇవ్వాలి కంపల్సరీ. ఎందుకంటే ఒకరి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వాడు ప్రవర్తన చేశాడు కాబట్టి మేము ఈ యాక్షన్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఎవడు భయపడుకోకున్నట. ఎవడైతే మా దేవుడు గొప్ప అని ప్రచారం చేసినా మన దగ్గరికి వచ్చినా మళ్ళీ చెప్తా, ఉతికారేయండి. తర్వాత ఏమన్నా సమస్యలు వస్తే నేను చూసుకుంటాను. జై శ్రీరామ్. అందరికీ నమస్తే.